హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బేబీ చికెన్ కెబాబ్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తినే ఈ రెసిపీని నేను బేబీ చికెన్ కెబాబ్ అన్నాను కనుక బేబీ చికెన్స్ అయితే కట్ చేసి చేయమండి. చికెన్నే మనము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చేస్తామన్నమాట. సో అందుకు నేను ఈ పేరు పెట్టాను. రెండు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీన్ని బేబీ చికెన్ అని చెప్పాను కదా, అందుకు చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకున్నాం, మిక్సింగ్ బౌల్. ఇందులో ఒక కప్పు పెరుగు, ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్, టేస్టీ సాల్ట్స్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్, బియ్యం పిండి ఒక కప్పు, కార్న్‌ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్, అలాగే ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న శుంఠి వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మనం ఇలా నీట్‌గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్ట్రక్చర్‌కి అయితే వస్తుందండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మసాలా మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మనం 1 అవర్ లేదా 2 అవర్, మినిమం 1 అవర్ అండి. ఆ తర్వాత ఎన్ని అవర్లు నానపెట్టుకుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ప్లేట్ ఒకటి క్లోజ్ చేసేసుకొని నేనైతే ఇక్కడ 1 అవర్ నానపెట్టుకున్నానమాట. ఆ 1 అవర్ అయిన తర్వాత చూడండి మనకు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ పైన కాచుకున్న ఆయిల్లోకి ఒక్కొక్క ముక్కగా ఇలా వదిలేయాలన్నమాట. ఆయిల్ని మనం బాగా కాచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని తక్కువ హీట్తో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా తక్కువ హీట్తో డీప్ ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయి, ప్లస్ జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. పెరుగు యాడ్ చేసాం కనుక ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయండి. మొత్తం ముక్కల్ని ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలైతే చాలా తింటారండి. చిన్నపిల్లలు ఉన్నవారు ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, మనకు మొత్తం బేబీ చికెన్ కెబాబ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఫుడ్ కలర్ ఏది మనం మిక్స్ చేయము కనుక చిన్నపిల్లలకైతే చాలా హెల్తీ రెసిపీనండి. వీలైతే రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ క్విక్ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే మెసేజ్ డ్రాప్ చేయండి. షూట్ చేసి అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.